హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో అయితే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి వరాల జల్లును అయితే కురిపించారండి. అయితే ఆ వరాల జల్లు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా డ్వాక్రా మహిళలను అయితే చాలా వరకు అయితే ఫోకస్ చేస్తున్నారండి. అయితే మనకు అందిన అప్డేట్ ఏంటంటే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎవరైతే లోన్స్ అనేది తీసుకొని ఉంటారో అలాంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లోన్స్ అనేది తీసుకుంటున్నారు. 4% వడ్డీతో లోన్స్ అనేది తీసుకుంటున్నారండి. అయితే ఆ వడ్డీని తగ్గించే విధంగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బ్యాంకర్లకు అయితే సమీక్షా సమావేశంలో అయితే మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఇక నుండి ఎవరైనా డ్వాక్రా మహిళలు తాము తీసుకున్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్స్ అనేవి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే లోన్స్ అనేది తీసుకొని ఉంటారో వాళ్ళు 4% వడ్డీతో వాళ్ళు కాంట్రాక్ట్ వైజ్గా అయితే కట్టాల్సి అయితే ఉంటుందండి. సో మళ్ళీ మనకు ఈ లోన్స్ అనేది కంప్లీట్ అయిపోయి కొత్త లోన్స్ అనేది తీసుకోవాలని చెప్పేసి ప్లాన్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు మాత్రం 2% తక్కువ వడ్డీతో అయితే లోన్స్ అనేది ఇచ్చే విధంగా అయితే బ్యాంకులకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూచించారండి. అలాగే మనకు ఏంటంటే ఇక మీరు ఏదైతే మీరు ముందు కడుతున్నారో వడ్డీ, సో ఆ వడ్డీ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ 2% వడ్డీ కట్టినా కానీ మీ యొక్క డబ్బులు అనేది తిరిగి గవర్నమెంట్ అయితే మీకు అయితే చెల్లిస్తుంది. అలాగే మనకు డ్వాక్రా 0 వడ్డీకి సంబంధించి కూడా అయితే మనకు రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పుడు రుణమాఫీ అనేది మనకు ప్రజెంట్ వచ్చేది ఒక్కొక్క గ్రూప్కి 5 లక్షల వరకు అయితే చేస్తామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు పాదయాత్ర సమయంలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో మనకు 5 లక్షలు చేస్తే కనుక ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క గ్రూప్కి సంబంధించి ఒక విడతకు 1,25,000 రూపాయలు అయితే పడుతుంది. అయితే మనకు 1,25,000 పడితే కనుక ఒక గ్రూప్లో మనకు 10 లేదా 11 మంది ఉంటారు కాబట్టి సో మనకు ఒక్కొక్క మహిళకు సంబంధించి 12,500 రూపాయలు మ్యాక్సిమం అయితే పడతాయండి. ఈ రుణమాఫీని మనకు ఆల్మోస్ట్ 8 లేదా 10 లక్షల వరకు అయితే పెంచే యోచనలు అయితే ఉన్నట్టుగా వైసీపీ నుండి అప్డేట్ అయితే అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అలాగే మనకి ఏంటంటే గ్రూపుకు సంబంధించి ముందు ఏంటంటే మనకు 10 లక్షలు ఇచ్చేవారండి. ఈ 10 లక్షల్లో మనకేంటంటే ప్రతి మహిళ 1,00,000 రూపాయలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నుండి మనకి అలా కాకుండా సో 20 లక్షలు ఇస్తారు గ్రూప్కి. సో ప్రతి మహిళ 2 లక్షల రూపాయలు తీసుకునే విధంగా అయితే వైసీపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా కూడా మేనిఫెస్టోలో అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అలాగే మహిళలకు సంబంధించి ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నారు చూడండి, అలాంటి వాళ్ళకు సంబంధించి మనకేంటంటే స్పెషల్గా వాళ్ళకు లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్లో డ్వాక్రా గ్రూప్లో మహిళ ఎవరైనా వ్యాపారాలు చేయాలనుకుంటున్నారు వాళ్ళకు ముందుగా ప్రిఫరెన్స్ చేసేసి శ్రీనిధి పథకం ద్వారా అండి. శ్రీనిధి పథకం ద్వారా వాళ్ళకి ఏంటంటే 10 లేదా 20,000, 50,000 వరకు అయితే లోన్స్ అనేది ఇప్పిస్తారు. అలాగే మనకు శ్రీనిధి పథకం ద్వారా కంప్లీట్ అయిన తర్వాత ఉన్నతి పథకం ద్వారా వాళ్ళకైతే లోన్స్ అనేది ఇప్పిస్తారండి. ఉన్నతి పథకం ద్వారా కూడా వాళ్ళకు లోన్ చాలేదనుకోండి, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్సనల్ లోన్ ప్రకారం అయితే వాళ్ళకైతే లోన్ అనేది ఇప్పించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏంటంటే 3 విధాలుగా లోన్స్ అనేది అందుతుంది. సో దాని ద్వారా వాళ్ళైతే వ్యాపారం చేసుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అని చెప్పేసి దృక్పథంతో వైసీపీ ప్రభుత్వం అయితే మహిళలకు సంబంధించి ముందడుగు అయితే వేస్తున్నారు. సో ఈ విధంగా అయితే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి చాలా వరకు వరాల జల్లును అయితే కురిపించబోతున్నారండి మేనిఫెస్టోలో. అయితే మనకు మేనిఫెస్టో కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక మనకు 2 లేదా 3 రోజుల్లో విడుదల చేస్తారు. సో విడుదల చేసిన వెంటనే మరొక వీడియో అనేది చేసి తెలియజేస్తానండి. సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.